ఒక ఆడపిల్ల మీద చేసుకున్నందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రతిసారి ఈ పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. ప్రతి మనిషి సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను భరిస్తున్నాను కదా అని నువ్వు నా సహనంతో ఆడుకుంటున్నావు. అన్నిటికీ మించి నా పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని డ్యామేజ్ చేస్తున్నావు. నువ్వు కాలేజ్కి వెళ్ళి అందరితో నా గురించి అలా చెప్పావంటే వాళ్ళు ఏమనుకుంటారు? నేను డిఎస్పీ కార్తిక్ కృష్ణ డీప్ గా లవ్ చేసుకున్నాం. అది నా ప్రొఫెషన్కి ఎంత మచ్చ? ఒక పని చేసే ముందు ఇవేవి ఆలోచించవా నువ్వు? సార్ వారు, నేనలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, మనసులోని ప్రేమని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. నీ మీద నాకున్న ప్రేమని ఆ విధంగా చెప్పాను. షట్ అప్. తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది. కానీ నా గురించి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తున్నావు అంటే ఏమనుకోవాలి? మీరంటే చచ్చేంత ప్రేమ అనుకోవాలి. మీరు చెప్పినంత తేలికగా నేను మిమ్మల్ని మర్చిపోలేనని అర్థం చేసుకోవాలి. స్టాప్ ఇట్. తెలుసో తెలియకో నీ మనసులో ప్రేమ కలిగి ఉండొచ్చు. కానీ నేను నా లైఫ్ గురించి చెప్పిన తర్వాత నువ్వు నీ ఆలోచన మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టేలా, చిరాకు పెట్టేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. పద్ధతి అంతకన్నా కాదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విను. నా భార్య లోకంలో లేకపోవచ్చు, నా మనసులోనూ నా జ్ఞాపకాల్లోనూ తను బతికే ఉంది. నేను బతికినంత కాలం నా జ్ఞాపకాల్లోనే తను బతుకుతుంది. తన జ్ఞాపకాల్లోనే నేను బతుకుతాను. అది అర్థం చేసుకో. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేసుకో. నేను ప్రశాంతంగా ఉంటాను, నీ లైఫ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా వీటి కారణంగా నీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చాలా బాధపడతాను. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. రాధిక కార్తీక్ ని ప్రేమిస్తుందన్న విషయం ఏదో ఒక మంచి సందర్భం చూసి కార్తీక్ తో చెప్దామనుకున్నాను. కాని ఇంతలోనే కార్తీక్ కి కాంచనవల్లి చెప్పేసింది. నా ఆలోచనని, నా ప్రయత్నాన్ని తలకిందులు చేసి పడేసింది. తన వల్లే కొంచెం నష్టం జరిగినా కొంచెం మంచి జరిగిందండి. మంచేంటి ధర్మా? రాధికకి కార్తీక్ గతం గురించి తెలిసినా సరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్ తో పల్లవికి పెళ్లైన విషయాన్ని రాధిక పెద్దగా పట్టించుకోవడం లేదు. అది ఒక రకంగా సంతోషాన్ని కలిగించే విషయం. కాకపోతే ఇప్పుడు అసలు సమస్యల్లా రాధిక దగ్గరే ఉంది. ఏంటది? రాధిక దగ్గరకు నన్నెళ్ళి తనకర్థమయ్యేలా చెప్పమని, కార్తీక్ ని, కార్తీక్ మీదున్న ప్రేమని మర్చిపోయేలా చెయ్యమని, రాధిక మనసు మార్చమని కార్తీక్ నాతో చెప్పాడు. ఈ విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదండి. ఏదో ఒక విధంగా కార్తీక్ మనసు మార్చి పెళ్లికి ఒప్పిస్తే రాధిక కార్తీక్ల పెళ్లి జరిగిపోతుందని ఎంతో ఆశతో ఉన్నాను. కానీ కార్తీక్ ఏమో ఇలా అంటున్నాడు. ఏంటమ్మా, ఎవరో ఏదో అన్నారని ప్రాణాలు తీసుకుంటావా? నువ్వు ఏమైనా అయితే మేం బతకగలవా? తెలుసమ్మా, తెలుసు. కానీ తప్పైనా తప్పలేదే. మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకి రారు అని తెలిసాక ఇక నేను ఎలా బ్రతకగలనమ్మా? ఎలా బ్రతకగలనమ్మా? నీకేంటమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా రాసి పెట్టుండాలి. అమ్మా, అన్నయ్యకి బాగా తెలిసిన వాళ్ళే నన్ను అపార్థం చేసుకున్నారు. మరి బయట వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా చెప్పు? అందుకే నువ్వంటావు కదా, ఎక్కడ పోతే అక్కడే. తర్వాత ఏంటబ్బా గుర్తొచ్చి చాలు. ఎక్కడ పోతే అక్కడే రాబట్టుకోవాలి.
థ్యాంక్స్ అమ్మా, టైంకి గుర్తు చేసినందుకు. లేదంటే గుర్తు తెచ్చుకోవడానికి 2-3 రోజులు పట్టేది. అందుకని ఆ పోలీస్ సార్ వారి వల్లే నా పరువు పోయింది కాబట్టి ఆయనతోనే నా పెళ్లి చేయండి. ఏం చేస్తాను? అక్కడే పోయింది కాబట్టి అక్కడే వెతుక్కుంటాను. ఇదిగో కృష్ణయ్య, ఈరోజు బేరాలు అద్దరిపోవాలి. నిన్ను చకచకా బొమ్మలు గీసేసి టకటకా ఇంటికెళ్ళిపోవాలి. అక్క టీ తీసుకో. అన్నా, నేను నీకెన్నిసార్లు చెప్పాలి? నేను నీకన్నా హైట్ లో 3 అడుగులు ఎక్కువేమో గాని ఏజ్ లో 6 ఏళ్ళు చిన్నదాన్ని. పేరు పెట్టి పిలవమని చెప్పాను కదా. ఏమో అక్క, నాకంటే హైట్ ఉన్న వాళ్ళని అక్క అక్క అని పిలిచి నాకు అలవాటైపోయి అలా పిలవాలనిపిస్తుంది అక్క. అది సరే కనక్క, నేను ఒకటి అడగాలక్క. ఏంటి? డబ్బులు కావాలా? కాదు, బావ పేరేంటో కావాలక్క. నువ్వు లవ్ లో పడ్డావని మన వాళ్ళందరూ అనుకుంటున్నారక్క. అవునన్నా, ఆయన పేరుని చెప్పడం కాదు, అందంగా రాసి ఆ అద్భుతాన్ని నీకు చూపిస్తాను. సరే అక్క. అన్నా, కార్తీక్ కృష్ణ వెడ్స్ రాధిక ఎలా ఉంది? పోలా? అద్దరి పోలా? మామూలుగా కాదక్క, సూపర్ గా ఉందక్క. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా నీకు? మీ ఆయన్ని, మీ అత్తమావల్ని గుమ్మం బయట నుంచి వెళ్ళిపోమ్మని చెప్తావేంటి? ఏమైంది నీకు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఈ వినోద్కి నేను డివోర్స్ ఇస్తున్నాను. మిస్టర్ వినోద్, దిస్ ఇస్ లాయర్ నోటీస్. కోర్టులో కలుద్దాం. అవుట్. అవుట్. సకల పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం చేస్తున్నావో తెలుస్తోందా? డైవోర్స్ ఇవ్వాలనుకోవడం ఏంటి? బుద్ధి లేకుండా. బుద్ధి ఉంది కాబట్టే, హిస్ నాట్ సూటబుల్ ఫర్ సకల అని తెలుసుకున్నాను కాబట్టే డివోర్స్ ఇస్తున్నాను. అతను నీకు సరైనవాడు కాకపోవడం ఏంటమ్మా? మంచివాడు, మర్యాదస్తుడు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకుంటాడు. భర్త నుండి భార్యకి ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. ఇతను నాకిచ్చి పెళ్లి చేసే ముందు మీరంతా నాకేం చెప్పారు? ఇతను చాలా టాలెంటెడ్, ఫ్యూచర్ లో బిజినెస్ లో బాగా డెవలప్ అవుతాడు, బాగా సంపాదిస్తాడు అని చెప్పారు. కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడే ఉన్నాడు.
అదే ఇన్కమ్, అదే ఇల్లు. ఇతని రేంజ్ లో ఏ మాత్రం చేంజ్ లేదు. సకల, ప్రస్తుతం మనం యుఎస్లో ఎలాంటి లోటు లేకుండా హ్యాపీగానే లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా. ఓ, అడ్జస్ట్ అయ్యి లిమిట్స్ లో బ్రతకడం నాకిష్టం లేదు. నోర్మోయ్, ఎంజాయ్ చేయడమే జీవితం కాదే, సంతృప్తిగా బ్రతకడం జీవితం. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేవని భర్తకి విడాకులిస్తానంటావా? నీ ఆలోచన, సంస్కారం ఎంతలా దిగజారుతున్నాయో ఒక్కసారి ఆలోచించుకో. డోంట్ టాక్ మమ్మీ. అసలు ఇదంతా నీ వల్లే. ఇతన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని నీకు ఆ రోజే చెప్పాను. కానీ మన బంధువులు మంచివాళ్లు అని నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు. నా గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. విడాకులంటే అందరిలో మా పరువు పోతుందమ్మా. అవమానంతో బతకలేం. మీ అబ్బాయి ఇచ్చే డబ్బులతో నా ఫ్రెండ్స్ కి సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నందుకు నాకింకా అవమానంగా ఉంది. సకల, నీకు డబ్బులు కావాలంటే మేం పంపిస్తాం కదా. మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంకా ఇతను నాకెందుకు? అందుకే డివోర్స్ ఇస్తున్నాను. సకల, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మా, నో మోర్ డిస్కషన్స్. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నేనొక్కసారి డిసైడ్ అయితే డ్రాప్ అయ్యే ప్రసక్తే ఉండదు. మిస్టర్ వినోద్, అవుట్. గెట్ అవుట్. అదేదో తెలుసో తెలియకో మాట్లాడింది. దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మా అబ్బాయి కార్తీక్ వచ్చిన తర్వాత సకలతో మాట్లాడి నచ్చజెప్పి మీకు ఫోన్ చేస్తాం. మీరేమనుకోకండి, బాధపడకండి ప్లీజ్. ఓకే అత్తయ్య, వెళ్ళొస్తాం. వస్తామండి. ఇంతకు ముందే కదా ఇంటికొచ్చింది, మళ్ళీ ఇంతలోనే బయటికెందుకు? ఇంటికి రాగానే ఇంట్లోనే కూర్చోవాలా? ఇంక పనులే ఉండవా? నీ ఇంట్రోగేషన్ ఆపి విషయం ఏంటో చెప్పు. అల్లుడు గారు ఫోన్ చేశారు. అల్లుడు గారెవరు? మోహన్ బాబా? ఈ వెటకారలే మానుకుంటే మంచిది, జీవితం బావుంటుంది. మీ ఆయన ఫోన్ చేశాడు. ఆయన? నా పేరు పక్కన ఉన్న ఆయన పేరు ఎప్పుడో చెరిపేశాను, చించి పారేశాను. కానీ వాళ్ళు వదిలేసుకోవాలనుకోవడం లేదు. వాళ్ళకి విడాకులిష్టం లేదు. వాళ్ళిష్టం ఎవరికి కావాలి? బోడీ. నాకిష్టం లేదు, డివోర్స్ ఇచ్చేస్తున్నాను. చచ్చినట్టు తీసుకోవాల్సిందే. హాయ్ అక్క. హాయ్ కార్తీక్. ఏంట్రా, డ్యూటీ లేదా? అప్పుడే వచ్చేసావు? లేదమ్మా, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను, దానికోసం వచ్చాను. ఏంటక్క, ఈ 2 yearsలో కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్ళండి అని ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఇప్పటికైనా వచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. చెప్పు, ఏంటి యుఎస్ కబుర్లు? ఎలా ఉన్నావు? నువ్వే విషయం గురించి అయినా అడుగురా, కానీ ఎలా ఉన్నావని మాత్రం అడక్కు. అలాగే నేను కూడా నిన్ను ఎలా ఉన్నావని అడుగును. ఎందుకంటే మన ఇద్దరు లైఫ్స్లోనూ హ్యాపీనెస్ లేదు. నీకిష్టమైన వ్యక్తి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయింది, అలాగే నాకిష్టం లేని వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు. ఏమైందక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? బావ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఆ అబ్బాయి దీన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఇదే ఆ అబ్బాయిని బాధ పెడుతోంది. ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేవని, ఎంజాయ్ చేయడానికి సంపాదన లేదని విడాకులిస్తుందట. ఇస్తుందంటా కాదు, లాయర్ నోటీస్ ఇచ్చాను కదా, సో ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. ఇదిరా కార్తీక్ దీని వరస. నేను మీ నాన్న చెప్పి చెప్పి తలనొప్పి వచ్చేసింది. కనీసం నువ్వైనా చెప్పు. ఒక సరైన ఏజ్ వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి గాని అడ్డుకోకూడదు. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ నా తమ్ముడికి బాగా తెలుసు. అక్క, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకు దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో చెప్పటానికి నీ ముందున్న నేనే సాక్ష్యం. ఆ బాధతో బతకలేక చావలేక
ప్రతి క్షణం జీవోత్సవంలా బతుకుతాం. వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తే ఒకేసారి గుండె పగిలిపోతుంది. అక్క, వద్దనుకుంటే క్షణం, అదే అర్థం చేసుకుంటే 100 ఏళ్ల జీవితం. డబ్బులో విలాసం ఉంటుంది, డబ్బు లేకపోతే బతకలేం. నేను ఒప్పుకుంటా. రావడం కాదు, మీ అబ్బాయి కార్తీక్ కృష్ణే ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు. అమ్మ కుట్టి గారు, మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? ఎవరో దొంగ వెధవ బొమ్మ గీయటానికని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. బొమ్మ గీసిందని ఆ దొంగ వెధవ నా కూతురు మీద పగబట్టి చంపబోయాడు. నా కూతురి ప్రాణాలకి హానుందని మీ అబ్బాయి ఏమో తనని మీ ఇంటికి తీసుకొచ్చాడు. అది నా కూతురి మెడకు చుట్టుకుంది, పెళ్లికి శాపమై కూర్చుంది. ఈ విషయం రాధిక పెళ్లికి శాపం అవటం ఏంటండి? అసలేంటి సమస్య? ఇంకా ఏంటి సమస్య అని అడుగుతారేంటండి? 3 రోజులు మీ ఇంట్లో ఉందని, కార్తీక్ కృష్ణకి మా అమ్మాయి రాధికకి చనువు ఉందని మే పెళ్లి సంబంధం చూసిన అబ్బాయి మా రాధిక మీద నిందలు వేశారు. ఆ కారణంతో పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేశాడు. ఈరోజు వాళ్ళు మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఎల్లుండి మరొకరు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మా రాధిక గురించి అలా మాట్లాడితే తనకి పెళ్లి ఎలా అవుతుంది? అసలు మా పరువేం అవుతుంది? అందుకే మేం బతకాలా చావాలా అని మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మా అబ్బాయి ఏ ఉద్దేశంతో మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చాడో మీకు కూడా తెలుసు. ఆ రోజు మీరు సంతోషపడ్డారు. ఈ రోజు ఎవరో ఏదో అన్నారని మళ్ళీ మీరే వచ్చి ఇలా మాట్లాడితే ఎలా? నిజమేనండి, ఆడపిల్లని కన్నవాళ్ళం కదండి. ఆ రోజు దాని ప్రాణమే ముఖ్యం అనుకుని ఆనందపడ్డాం. కానీ ఈ రోజు దాని మానం మీదే మచ్చపడే పరిస్థితి వచ్చింది. ఇంత అపాండం మీదేసుకున్నాక ఇక అది బతికి ప్రయోజనం ఏముంది? అదే లేనప్పుడు మేమెలా బతుకుతాము? మీరలా మాట్లాడకండి. నేను మా కార్తీక్ కృష్ణతో మాట్లాడతాను. మీకు అభ్యంతరం లేకపోతే మా కార్తీక్ కృష్ణకి మీ రాధికకి పెళ్లి చేద్దాం. ఒప్పుకోను. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. మీ కార్తీక్కి ఇంతకు ముందే పెళ్ళయింది. మరి రెండో పెళ్లివాడికి మా అమ్మాయిని ఇవ్వటానికి మేమెందుకు ఒప్పుకుంటాం? ఒక తల్లిగా మీ మాటల్లో అర్థం ఉంది. కానీ మీరిప్పుడు సమస్యని చెప్పడానికొచ్చారా, లేదంటే తీర్చడానికొచ్చారా? ఏం చెయ్యాలో అర్థం కాక వచ్చాం. తన జీవితంతో ఆ దేవుడు ఎందుకిలా ఆడుకుంటున్నాడా అని ఏడుస్తున్నావు. నువ్వు నిజంగా మా గురించి, మా సంతోషం గురించి ఆలోచించిన దానివైతే నా తమ్ముడు వద్దని చెప్తున్నా కూడా వాడికెందుకు పెళ్లి సంబంధాలు చూస్తావు చెప్పు? ఏంటి, మాటకి ముందో తమ్ముడు, మాటకి వెనకో తమ్ముడు? ఒక్కసారి కార్తీక్ జీవితం గురించి ఇంత బాధపడుతున్నావు? ఒకవైపు నా తమ్ముడు బాధపడుతూ ఉంటే ఒక అక్కగా నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది? నీకు నిజంగా తమ్ముడు మీద అంత ప్రేమే ఉంటే, తమ్ముడు జీవితం గురించి అంత బాధుంటే పల్లవి కార్తీక్కి దూరం అయి ఉండేదా? ఈ రోజు పల్లవి కార్తీక్ జీవితంలో లేకుండా పోయిందని ఇంతలా బాధపడుతున్నావే? పల్లవి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తనని ఏనాడైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? పల్లవి కార్తీక్కి దూరం అవ్వడానికి నేను కారణమని నా మీద నిందలేస్తావేంటి? నిందలు కాదు, నిజాలు. పల్లవి, నువ్వు ఏనాడైనా నీ తమ్ముడి భార్యని ప్రేమగా చూసావా? ప్రేమ మాట దేవుడెరుకు, అసలొక మనిషిలా చూసావా? అంటే కొన్ని విషయాల్లో పల్లవికి నాకు మనస్పర్ధలున్నాయి.
మనస్పర్ధలు కాదు, పల్లవి మీద నీకు ఓర్చుకోలేని ద్వేషం ఉంది. ఆ ద్వేషంతోనే ఆ రోజు పల్లవిని నువ్వలా ఆ రోజు పల్లవి విషయంలో నువ్వేం చేశావో, ఏం జరిగిందో తెలియనట్టు మర్చిపోయినట్టు నటించకు సకల. నువ్వు చేసింది నాతో చెప్పించాలని చూడుకో. ఆ రోజు నువ్వు చేసిన పని వల్లే కదా నిజమేంటో తెలియక ఆ కాంచనవల్లి కార్తీక్ మీద పగ పెంచుకుని తిరుగుతోంది. మా అక్క కాదు, భవిష్యత్తులో ఆ రాధికే మమ్మల్ని తరిమేద్దని భయంతో వచ్చాం. ఆ రాధిక మిమ్మల్ని ఎందుకు తరిమేస్తుంది? ఈ విషయం తెలియాలంటే ఇంత ముందు జరిగిన సీన్ నీకు తెలియాలి వదినే. మీ రాధికని మా ఇంటి కోడల్ని చేసుకుంటాను. ప్రభుత్వం ప్రతిపక్షం కలిసిపోయినట్టు ఆ రాధికని తన కోడలుగా చేసుకోవడం పక్కా అని ఆ కేరళ అమ్మకుటికి మా అక్క శివగామి రేంజ్ లో మాటిచింది వదినే. ఇంక మిగిలింది కార్తీక్ ని ఒప్పించడమే. తల్లి ప్రేమకి కన్నీళ్లకి కరిగిపోనివాడు ఎవరుంటారు చెప్పండి? మా వదిన పాత సినిమాల్లో అంజలీదేవిలా సెంటిమెంట్ తో కన్నీళ్ల వర్షం కురిపించైనా సరే కార్తీక్ మనసు మార్చి పెళ్లి కొప్పించగలరు. మొన్న రాధిక మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మాకు కొన్ని ప్యాక్షన్ గొడవలు జరిగాయి. మా మధ్యలో పచ్చగడ్డే కాదు, పచ్చడి వేసినా సరే భగ్గుమంటుంది. సీన్ నీకు అర్థమైందనుకుంటాను వదినే. ఇంకీ ఎక్స్ట్రా డైలాగులు అవసరం లేదనుకుంటాను వదినే. సకల వచ్చిందని చెప్పారు కదా, నేను తనతో మాట్లాడతాను. కార్తీక్ పెళ్లి కొప్పుకోకుండా సకల ద్వారా నరుక్కొస్తాను. ఏం చేసైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. ఇంకా మీరు వెళ్ళండి. వదినే, నా పిల్లం నీతో ఏదో మాట్లాడుతుందంట వదినే. ఏంటి? ఏం లేదు, మా ఆయన అక్కడ విషయాలన్నీ ఇక్కడ నమ్మిన బంటలో చేరవేస్తున్నాడు కదా, అందుకని ఓ 10 5 ఇస్తే. చచ్చర్రా దేవుడా! ఒకటి కొడితేనే బొంగరంలా గిర్రం తిరిగి పడ్డావు. 10 5 కొడితే చచ్చిపోతావు. డబ్బులు అడిగితే కొడతావా? ఉండు, నీ కుట్రలన్నింటినీ మా ధర్మావతి వదినికి చెప్పేస్తాను. చెప్పు. మీ ఆయన ఫోన్ చేసిన కాల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గరున్నాయి. వాటిని నేను కూడా ధర్మావతికి పంపిస్తాను. అయ్యి బాబోయ్, సార్ వారు చూసారా? ఆ అమ్మాయిని చూస్తూ కూడా మీ బొమ్మే గీసేశాను. దీన్ని బట్టైనా మీకు అర్థమైందా నా మనసు నిండా మీరే ఉన్నారు, నా ఊహలోనూ ఊసులోనూ మీరే కొలువై ఉన్నారు అని? మీరు నా గుండె చప్పుడు శ్రీవారు. ఊపిరి తీసుకోకుండా అయినా ఉండగలనేమో గాని మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేను. మై డియర్ శ్రీవారు, కాసేపు మీరు నా ఊహలకి గ్యాప్ ఇస్తే ఆ బర్త్డే గర్ల్ బొమ్మ గీస్తాను, సరేనా?
నా పేరు. గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు భయపడుతూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేను నిన్ను కలిస్తే నీకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. అదే నువ్వు నన్ను కలిస్తే నువ్వు ఊహించినంత బీభత్సం ఉంటుంది. ఇదిగో రిచ్ పాప, ఇంపార్టెంట్ కాల్. అయిపోయిన తర్వాత నీ బీభత్సం సంగతి ఏంటో చూద్దాం, ఓకేనా? నమస్తే అత్తగారు, చెప్పండి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కార్తీక్ కృష్ణని ఒప్పించాను. అత్తగారు, మీరు చెప్పేది నిజమా? అవునమ్మా. అంతేకాదు, సంబంధం మాట్లాడడానికి కార్తీక్ కృష్ణన్ తీసుకుని రేపు ఉదయం మీ ఇంటికొస్తున్నావు. అవునా అత్తగారు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సూపర్, అంతే సూపర్. థ్యాంక్ యూ. అత్తగారు, నేను కాస్త చిన్న పనిలో ఉన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఇదిగో రిచ్ పాప, నువ్వు నన్ను కలిస్తే బీభత్సం ప్రళయం అన్నావు. కానీ నువ్వు నన్ను కలిసిన వేళ విశేషం ఏంటో గాని, నేను ప్రేమించిన వాడితో నాకు పెళ్లి సెట్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You bloody poor fellow! How dare you to touch me? హలో, తగ్గు తగ్గు. నీ పొగరికి సమాధానం చెప్పడం నాకు పెన్సిల్ తో బొమ్మ వేసినంత తేలిక. మన బంధం కూడా ఒడికట్టబోయేలా ఉంది పల్లవి. ఎదుటి వాళ్ల కోసం కొన్నిసార్లు మన నిర్ణయాలు, ఇష్టాలు మార్చుకోవాలని నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి క్షణం గుర్తొస్తున్నాయి. పాపు, ఏంటవి? కుంకుడికాయలా? ఏవో బాంబులా అన్నట్టు అంత షాక్ అవుతారేంటి స్వామి? నాకు అవి నచ్చవు. కళ్ళలోకి నురుగెడితే ఆ మంట నేను భరించలేను. అందుకని ఎంచగ్గా షాంపూ పెట్టు. పెద్ద పోలీస్ ఆఫీసరు కళ్ళలో నురుగు భరించలేరా? నేను పోలీసునని కుంకుడికాయల రసం తక్కువ మండుతుందా ఏంటి? అయినా క్లాసులు తీసుకోవడం ఆపి కూల్గా షాంపూ పెట్టొచ్చు కదా. అయినా మంచి జరగాలంటే కొన్ని కష్టమైనా సరే భరించాలి. అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని రిస్కులు చేసావు, ఎన్ని కష్టాలు పడ్డావు. మరి నా కోసం కుంకుడుకాయలతో తలస్నానం చేయించుకోలేవా? నాకిష్టం ఉండదని చెప్పాను కదా. హలో మాస్టరు, నాకు కాటుక అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ నన్ను కాటుక కళ్ళతో చూడడం నీకు ఇష్టమని నువ్వే చెప్పావు. మరి నీకోసం నా ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకుని కళ్ళకు కాటుక పెట్టుకోవడం లేదు? మరి నా కోసం నా ఇష్టాన్ని నువ్వు గౌరవించలేవా? నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, నీకిష్టం లేని పనులు నేను చేసినా, నాకిష్టం లేని పనులు నువ్వు చేసినా అర్థం చేసుకొని భరించాలి, క్షమించాలి. అప్పుడే మన బంధం బలంగా ఉంటుంది అని.
మన కోసం ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాలే తప్ప మన వల్ల ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ గిల్ట్ ఫీలింగ్ మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది పల్లవి.